హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. నేను మీ తిరుపతి నాయక్, తెలంగాణ స్టేట్, జగిత్యాల దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్. సార్ వెహికల్ వచ్చేసి హుండై i10 స్పోర్ట్స్ వేరియంట్ సార్. బ్లూ డ్రైవ్ 1.1 లీటరు పెట్రోల్ ప్లస్ ఎల్పిజిలో రన్ అవుతుంది. సింగిల్ ఓనరు, 72,000 డ్రివెన్ ఉంది సార్. ఒక్కసారి వెహికల్ అనేది మీకు బంపర్ టు బంపర్ ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటూ చూపిస్తాను, చూసుకోవచ్చు సార్. వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల. గూగుల్ మ్యాప్లో మనకు హర్షాశ్రీ కార్స్ కన్సల్టెంట్ అని కొట్టగానే మన లొకేషన్ చూపిస్తుంది సార్. టీఎస్ పాసింగ్ సార్, హైదరాబాద్ రిజిస్ట్రేషను, సింగిల్ ఓనరు, పెట్రోల్ ప్లస్ ఎల్పిజి వెహికల్ సార్. మంచి మైలేజ్ ఉంటుంది. ఎల్పిజిలో వచ్చేసి 300 ప్లస్ ఉంటుంది, చూసుకోవచ్చు. ఒరిజినల్ గ్లాస్, ఫ్రంట్ గ్లాస్ కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదు. షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ మొత్తం. వెహికల్కి సంబంధించిన సెకండ్ కీ కూడా అవైలబుల్ ఉందండి, చూసుకోవచ్చు. సరే, వెహికల్ వచ్చేసి 1.1 లీటరు పెట్రోల్ ఇంజన్ సార్. 1086 క్యూబిక్ కెపాసిటీ సార్. రైట్ సైడ్ యాప్రాన్ చెక్ చేసుకోవచ్చు అండి. వెహికల్కి సంబంధించిన ఫ్రంట్ లెగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎటువంటి లెగ్ పీస్ అయితే డ్యామేజ్ కాలేదు. ఫ్రంట్ షో కూడా ఒరిజినల్ ఉంది, చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కూడా ఒరిజినల్ ఉంది సార్. బ్యాటరీ కూడా మంచి కండిషన్లో ఉంది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదు. ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ సార్, ఎక్కడ డ్యామేజ్ అనేది కాలేదు. ఫ్రంట్ బంపర్ ఒకటి రీపెయింట్ అయింది, బ్యాక్ సైడ్ బంపర్ ఒకటి రీపెయింట్ అయింది. ఇవి రెండే ఉన్నాయి మైనస్ వెహికల్లో. మీకు వెహికల్లో ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో లేదు సార్. మన కంపెనీ ఫిట్టెడ్ ఎల్పిజి ఉంది, చూసుకోవచ్చు. ఒక్కసారి వెహికల్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాను సార్. చూసుకోవచ్చు, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు వెహికల్లో. చాలా పర్ఫెక్ట్ ఉంది సార్. పెట్రోల్లో కానీ, సిఎన్జిలో కానీ, ఎల్పిజిలో కానీ మంచి ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది, చెక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇంజన్ కానీ వెహికల్లో ఎటువంటి వర్క్ అయితే కాలేదండి, చెక్ చేసుకోవచ్చు. వెహికల్లో రీసెంట్లో ఆయిల్ కూడా చేంజ్ చేయడం జరిగింది సార్. ఏసీ మంచి పర్ఫెక్ట్ ఉంది, చిల్డ్ ఉంది ఏసీ, చూసుకోవచ్చు సార్. వెహికల్ యొక్క బ్యానెట్ కూడా షోరూమ్ నుంచి వచ్చింది. ఎటువంటి స్క్రాచెస్ కానీ, డ్యామేజ్ కానీ, రీపెయింట్ అయితే లేదు. వెహికల్ యొక్క మోడల్ చూసినట్టయితే 2015 సెప్టెంబర్ సార్. 2016 వెహికల్ 5వ నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. 2031 5వ నెల వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్లో ఎటువంటి నాయిస్ లేదు. టైర్లు వచ్చేసి మనకు 80% దగ్గరలో ఉన్నాయి. బ్రిడ్జ్ స్టోన్ టైర్లు ఉన్నాయి. షోరూమ్ టైర్ ఇప్పటివరకు ఓపెన్ కాలేదు సార్. స్టెప్నీ టైరు అది కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు. బిఎఫ్ కోడింగ్తోనైతే మనకు గ్లాసులు అయితే అవైలబుల్ ఉన్నాయి, చూసుకోవచ్చు. వెహికల్లో 4 పవర్ విండోస్ ఉన్నాయి సార్. 4 వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. పిల్లర్లు కూడా చెక్ చేసుకోవచ్చు అండి. టీఎస్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్, తెలంగాణది. సింగిల్ ఓనరు. ఇంటీరియర్ పరంగా అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది సార్. ఫ్యాబ్రిక్ సీట్ కవర్స్ ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ లేవు సార్. మనకు వెహికల్కి సంబంధించిన సెకండ్ కీ ఉంది, చిల్డ్ ఏసీ ఉంది, కంపెనీ ఇన్బిల్ట్ మ్యూజిక్ ప్లేయర్ ఉంది, చూసుకోవచ్చు. డ్రివెన్ అనేది ఎల్పిజి కూడా ఫుల్ చేయించి పంపించడం జరిగింది. హైదరాబాద్ నుంచి వచ్చింది సార్ వెహికల్ అమ్మకానికి. మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఇప్పుడు తెలంగాణ జగిత్యాల్లో మా షాప్లో ఉంది. ఇంటీరియర్ డాష్ బోర్డ్ పైన ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి ఆయిల్ మార్కలు అయితే లేవు సార్. సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చు. మాన్యువల్ గేర్ బాక్స్, గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ లేదండి, పర్ఫెక్ట్ ఉంది. వెహికల్లో మనకు యాక్స్ యూఎస్బి సిడి సిస్టమ్ అయితే కంపెనీ ఇన్బిల్ట్ ఉంది, చూసుకోవచ్చు. స్టీరింగ్ అనేది కూడా ఎటువంటి నాయిస్ లేదు సార్, మంచి పర్ఫెక్ట్ ఉంది. పవర్ విండోస్ ఆల్మోస్ట్ చెక్ చేసుకోవచ్చు అండి. నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సార్. మనకు ప్రజెంట్ వచ్చేసి ఎల్పిజిలో రన్ అవుతుందండి, చూసుకోవచ్చు. 2 కీస్ ఉన్నాయి. సింగిల్ ఓనరు, 72,000 రివెన్ ఉంది. సీట్ కవర్లు కానీ ఇంటీరియర్ పరంగా ఎటువంటి రిమార్క్ లేదు సార్.
చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది వెహికల్. 300+ అయితే మైలేజ్ వస్తుంది సార్ ఎల్పిజిలో. పెట్రోల్లో అదే 18 వరకు వస్తుంది. సేమ్ శాంట్రో ఇంజను, ఈ i10 ఇంజను. ఇందులో చాలా వేరియంట్ ఉంటాయి. ఎరా ఉంటుంది, మ్యాగ్నా, స్పోర్ట్స్, యాస్టా, 4-5 వేరియంట్స్ ఉంటాయి. కాబట్టి ఇది మనకు స్పోర్ట్స్ వేరియంట్, సెకండ్ టాప్ వేరియంట్ ఇది. చూసుకోవచ్చు, కంపెనీ సర్టిఫైడ్ ఎల్పిజి ఉంది, చెక్ చేసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్తో సహా ఉంది, చూసుకోవచ్చు సార్. 12/9/2015 ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ అయిందో ఆ ఇయర్ సర్టిఫైడ్ ఎల్పిజి అయితే అవైలబుల్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి స్క్రాచెస్ లేవు సార్. కాకపోతే బ్యాక్ బంపర్కు రీపెయింట్ అయింది, చూసుకోవచ్చు, రీపెయింట్ అయింది. ఇది ఒక్కటే మైనస్. కంపెనీ గ్లాస్లే ఉంటాయి సార్, చూసుకోవచ్చు, బిఎఫ్ కోడింగ్తో. రూఫ్ లైనింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉందండి, ఎటువంటి రీపెయింటెడ్ కానీ డ్యామేజ్ అయితే లేదు. డిక్కీ సైడ్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఎక్కడ స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ కాలేదు సార్. డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉందండి. మీకు చెప్పాను కదా, స్టెప్నీ టైర్ అన్యూజ్ ఉందని. సిల్ టైర్ ఉంది. మనకు టూల్ కిట్స్ కూడా ఎటువంటి యూజ్ అయితే చేయలేదు సార్, అంతా పర్ఫెక్ట్ ఉంది వెహికల్. చూసుకోవచ్చు ఇంటీరియర్ పరంగా. ఫైవ్ సీటరు మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది, చూసుకోవచ్చు. స్టెప్ మన ఎల్పిజి. హైదరాబాద్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్. 2019 వరకు 40,000 చేంజ్ అయితే షోరూమ్ ట్రాక్ అయితే మనకు అవైలబుల్లో ఉంది. సింగిల్ ఓనర్ సార్ వెహికల్ వచ్చేసి మనకు ఎటువంటి ఓనర్ సీరియల్ అయితే చేంజ్ కాలేదండి, చూసుకోవచ్చు. బిఎఫ్ కోడింగ్తో అయితే మనకు డోర్లు ఆల్మోస్ట్ అన్ని గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి. వెహికల్ యొక్క పిల్లర్ పంచింగ్ చూసుకోవచ్చు సార్, కంపెనీ పంచింగ్సే ఉన్నాయి, ఎటువంటి రీపెయింట్ అయితే కాలేదు, డ్యామేజ్ అయితే లేదు. ఇంటీరియర్ పరంగా చెక్ చేసుకోవచ్చు. వెహికల్ యొక్క ఆర్సీ వ్యాలిడిటీ 2020-31 వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. మే 2031 వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. ఇన్సూరెన్స్ ఒక్కటి రీసెంట్లీ అయిపోయింది సార్, వాళ్ళు మళ్ళీ కట్టి ఇస్తా అన్నారు కానీ ఇప్పుడు తీసేసే ఉద్దేశంలో ఉండే, అందుకే మనకు ఆర్సీ అనేది రెన్యువల్ చేయలేదు. చూసుకోవచ్చు, ఎక్కడ కూడా పాన పెట్టలేదు సార్, చూసుకోవచ్చు. కంప్లీట్ షోరూమ్ నుంచి ఎలా వచ్చిందో అలానే ఉంది. ఇది ఒక ఎంప్లాయీ వెహికల్ సార్. మేము వాళ్ళ పేరు కానీ డీటెయిల్స్ కానీ యూట్యూబ్లో ప్రమోట్ చేయం సార్. చూసుకోవచ్చు, టైర్లు ఆల్మోస్ట్ అన్నీ 80% ఉన్నాయి. స్టెప్నీ టైర్ ఒక్కటి సిల్ టైర్ ఉంది సార్. హుండై i10 స్పోర్ట్స్ బ్లూ డ్రైవ్ 1.1 లీటర్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి వెహికల్. సింగిల్ ఓనరు, షోరూమ్ ట్రాక్ ఉంది, 72,000 డ్రివెన్ ఉంది. వెహికల్ సంబంధించిన సెకండ్కి కూడా అవైలబుల్ ఉంది సార్. మీకు వీడియోలో చూపించిన దానికంటే ఎక్సలెంట్ ఉంటుంది. వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల. వెహికల్ యొక్క మోడల్ చూసినట్టయితే 2015 సెప్టెంబర్, మనకు మే 2016లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. వెహికల్ యొక్క ఆర్సీ వ్యాలిడిటీ చూసినట్టయితే 2031 మే వరకు మనకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. వెహికల్ ఒక్కసారి మొత్తం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చూసుకోండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే 3,30,000 చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది, కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది సార్. వెహికల్ వచ్చి చూసుకోండి, ఫైనల్ అయినా చేసుకోవచ్చు. ఓకే సార్, వెహికల్ యొక్క ప్రైజు డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, నమస్తే.